లెజెండరీ సినిమా బ్యాక్గ్రౌండ్ ఉన్న అక్కినేని మనవడు కాస్త ఫీలింగ్స్ కూడా కనపడే మొహమే. ఫ్యామిలీ అండదండలు, మంచి లుక్, సాఫ్ట్ స్టోరీస్, నో మాస్ మసాలా, యాక్షన్ సినిమాలు కూడా పెద్దగా లేవు, ఒకటి రెండు తప్ప. ఇన్ని ఉన్నా పాపం 20 ఏళ్లుగా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది సుమంత్ కెరియర్. ఏ మాత్రం నటన లేకపోయినా, లుక్ లేకపోయినా చాలా మంది వారసత్వం నుండి వచ్చి స్టార్ హీరోలుగా సెటిల్ అవుతున్నారు. కానీ సుమంత్ మాత్రం అప్పుడెప్పుడో వర్మ పీక్స్ లో ఉన్నప్పుడు, అంటే 1999లో వచ్చిన ప్రేమ కథ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. సరిగ్గా 20 ఏళ్ల తర్వాత ఇది నా హిట్ సినిమా అని చెప్పుకోలేకపోతున్న హీరో బహుశా మన ఇండియాలోనే సుమంత్ మాత్రమే అయ్యుండొచ్చు. ఎంత మంచి లుక్ ఉంది, సూపర్ బ్యాక్గ్రౌండ్ సక్సెస్ చేతిలో లేకపోవడం ఇంతే నిజంగా బ్యాడ్ లక్ కాక మరేంటి? అన్నపూర్ణ స్టూడియోకి శంకుస్థాపన చేసిన సుమంత్ కి ఈ దుస్థితి ఏంటి? మరీ దారుణంగా. ప్రేమ కథ చిత్రం బాగానే నడిచినా ఎందుకో ఎవరు సరిగ్గా గుర్తించకపోగా తన 20 ఏళ్ల కెరియర్ లో ఎన్టీఆర్ బయోపిక్ తో కలిపి 25 సినిమాలు చేశాడు. అందులో గుర్తుంచుకోదగ్గ సినిమా ఒకటి రెండు మాత్రమే. అందులో ముఖ్యంగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కమలిని ముఖర్జీ హీరోయిన్ గా తీసిన గోదావరి సినిమా. ఈ సినిమాతో కమలినికి, శేఖర్ కమ్ములకి బ్రేక్ వచ్చింది. కానీ సుమంత్ కి పెద్దగా ఒరిగిందేం లేదు. గోదావరి సినిమా మొత్తం కమలిని డామినేషన్ మాత్రమే కనిపిస్తుంది. మొదట్లోనే నాగార్జున చేయి పట్టుకుని స్నేహం అంటే ఇదేరా అనే సినిమా చేసినా అది కూడా బెడిసి కొట్టింది. 2003లో తీసిన సత్యం సినిమా కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. కాస్త హీరోయిజం చూపించే అవకాశం వచ్చింది. ఆ తర్వాత ఏడాదికి కీర్తి రెడ్డిని పెళ్లి చేసుకుని 1 సంవత్సరం వార్తల్లో ఉన్నాడు. సంవత్సరం తిరగకుండానే విడాకుల కోసం కోర్టు ముందున్నాడు. ఆ తర్వాత 2011లో గోల్కొండ హై స్కూల్ సినిమా కాస్త పర్వాలేదనిపించింది. ఆ మధ్యలో ఏం తీశాడో, ఎలా చేశాడో ఆ దేవుడికే తెలియాలి. ఒక్కటి ఆడకపోగా 8 ఏళ్లు గడిచిపోయాయి హిట్ లేకుండా. మధ్యలో మధుమాసం అనే సినిమా కూడా ఒక జోనర్ జనాలకు నచ్చింది అని చెప్పొచ్చు. మళ్ళీ చాలా కాలం సినిమాలు లేవు, అందున హిట్స్ అస్సలు లేవు. ఇక దుకాణం సర్దుకొని మామయ్య నాగార్జున వ్యాపారం ఏదైనా చూసుకుంటున్నాడేమో అని అనుకుంటున్నారు అందరూ. చెల్లి సుప్రియల. కానీ మళ్ళీ మనకు పని చెప్తూ సుబ్రహ్మణ్యపురం అనే థ్రిల్లర్ సినిమాతో ముందుకొచ్చాడు. తనకు సూట్ కాని సబ్జెక్ట్తో. నటుడన్నాక అన్ని సినిమాలు చేయాలి, అన్ని జోనర్స్ టచ్ చేయాలి. కానీ దానికి సరైన టీమ్, చక్కటి స్క్రిప్ట్ అన్ని సమకూరాలి. అది కాస్త బెడిసి కొట్టాయి. బిర్యానీలా మొదలెట్టి పులిహోరలా ముగించారు. అది కూడా పాచిపోయిన వాసన కొడుతూ ఉంది. ఇంకా చెప్పుకోవడానికి ఏముంది, మళ్ళీ మామూలే. 20 ఏళ్లుగా ఎలాగూ కష్టపడుతున్నాడు. మళ్ళీ ఒకటో రెండో ట్రై చేస్తే పోలా. కానీ లక్ కలిసి రావడం కూడా ఒక లక్కే. ఆల్ ద బెస్ట్ సుమంత్.